రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఏదైనా సమస్య ఉన్నా కానీ మనం ఎక్కడికి పోతాం? ఈ మధ్యకాలంలో ప్రజావాణి పెట్టినప్పుడు కలెక్టరేట్లో ప్రజావాణిలో ఇస్తే మా సమస్య సాల్వ్ అవుతుంది అని ప్రజావాణి చుట్టూ తిరుగుతున్న నేపథ్యం చూస్తాను. దానికి కూడా కొన్ని కారణాల చేత ఆ ప్రజావాణిలో కూడా అవి ఎక్కడ కూడా దేర్తలేవు, ఎక్కడ కూడా దేర్తలేవు. కానీ కలెక్టర్ దృష్టికి పోతుంది, మన సమస్య కలెక్టర్ దృష్టికి పోతుందని మనం ప్రజావాణిలో ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక నుండి ప్రజావాణి మండల స్థాయిలో ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మండల స్థాయిలోనే మొత్తం ఇక డిపార్ట్మెంట్ మొత్తం ఉంటాయి అన్నట్టు. ఏ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఏంది ఆ సమస్య ఏందనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మండల పరిషత్ ప్రజా అభివృద్ధి అధికారి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ప్రజల సమస్యల పరిష్కారం వ్యవస్థకు మరింత పారదర్శకంగా వేగవంతం ప్రజలకు చేరువ చేసేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీఓఎంఎస్ నంబర్ 4 తేదీ 4/8/2026 నాడు జారీ చేసింది. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావాణి ఆ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇక్కడ ఎక్కడ నిర్వహించబడుతుంది? ఎంపీడీఓ కార్యాలయంలో. ఇక నుండి మండల స్థాయిలో మనం కలెక్టరేట్ పోవాల్సిన అవసరం లేదు. ప్రతి జిల్లాలో, ప్రతి జిల్లా కేంద్రంలో, మండలంలో అక్కడ ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుంది. నోడల్ ఈ అధికారి కార్యక్రమానికి ఎంపీడీఓ నోడల్ అధికారులు వివరిస్తారు. ఒకసారి చూసే ప్రయత్నం. అధికారులు హాజరు. ఎవరెవరు హాజరవుతారంటే తహసీల్దారు, ఎంపీడీఓ, మండల స్థాయి వ్యవసాయ అధికారి, ఎంఈఓ, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి, పోలీస్ మరియు ఇతర మండల స్థాయి శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించి వెంటనే చర్యలు చేపడతారు. ఎవరెవరు హాజరవుతారంటే తహసీల్దారు, ఎంపీఓ, మండల వ్యవసాయ అధికారి, ఎంఈఓ, ప్రాథమిక ఆరోగ్య వైద్య అధికారి, పోలీసు మరియు ఇతర మండల స్థాయి శాఖ అధికారులు. ఇక్కడ ఏడానికి అంతే కదా, వీడికైనా వీళ్ళు ఆడుకోవాల్సిందే, లేకపోతే ఇక్కడ ఇచ్చినా వీళ్ళు వీడికి రావాల్సిందే. అధికారులు ఈ సమావేశంలో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వెంటనే చర్యలు చేపడతారట. అంటే కొంచెం ఫాస్ట్ ఉంటుంది అన్నట్టు. ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు కూడా కనీసం స్పందన లేకపోతే ఏంది అనే విధంగా మాట్లాడచ్చు అన్నట్టు. డిజిటల్ నమోదు కార్యక్రమం జరుగుతుందట. మండల స్థాయిలో వచ్చే ప్రతి ఫిర్యాదు ఏకీకృత ప్రజావాణి పోర్టల్లో నమోదు చేసి ఫిర్యాదుదారునికి గ్రీవెన్స్ ఐడితో కూడిన రసీదు కూడా ఇస్తారట. ప్రాధాన్యత సౌకర్యాలు వికలాంగులు, వయోవృద్ధులు, గర్భిణులు మరియు బాలింతలు అర్జీల సమర్పణలో మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మంచినీరు, కూర్చోవడానికి సిట్టింగ్, హెల్ప్ డెస్క్ వంటి ప్రాథమిక సౌకర్యాలను ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేస్తారట. ఇక నుంచి మన ప్రాబ్లమ్స్ అన్నీ ఎంపీడీఓ కార్యాలయంలో చెప్పుకోవచ్చు. ప్రతి సోమవారం రోజు ఎంపీడీఓ కార్యాలయంలో చెప్పుకోవచ్చు అండి. మనం ఏం పంచాయతీలు ఉంటాయి, ఈ భూములలో ఎక్కువ పడేది, భూములు కబ్జా చేసినో ఈ లేకపోతే ఈ పంచాయతీలో ఆ పంచాయతీలో ఈ అందరు అధికారులు వస్తారు. ఏదన్నా మీకు పర్సనల్గా ఏదన్నా అధికారి వేధించినా కానీ ప్రజావాణి కార్యక్రమంలో మండల ఆఫీసులోకి పోయి, అంటే ఎంపీడీఓ ఆఫీసులోకి పోయి ఆ మండల స్థాయి నాయకులు ఉన్నప్పుడు ఆ నాయకుని గుట్టు విప్పచ్చు అన్నట్టు. మొత్తానికి ఏ అధికారాన్ని మేము బెదిరిస్తే, లంచం అడిగినా కానీ లేకపోతే ఏదైనా పని చేయకపోయినా కానీ ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీఓ ఆఫీసులో ఇక నుండి ప్రతి సోమవారం నిర్వహించబడుతుంది. దానికి పోయి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ప్రజలు.